ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి పాదాలు చేసుకుంటూ స్వామికి శతవర్ష జన్మ దినోత్సవాల సందర్భంగా మన యూనిట్ తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తున్నాం. వారి యొక్క దివ్య కరుణా కటాక్ష వీక్షణాలతో ఏఎస్బి వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో పురోగమిస్తున్నటువంటి నేపథ్యంలో అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము, ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ ప్రయాణంలో రథసార్థులైనటువంటి మా ఆప్తులు, ఆత్మీయులు, గౌరవనీయులు, పూజ్యులైనటువంటి శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి సత్యమణి శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి మనందరి తరఫున కార్యక్రమం ప్రారంభంలో హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో మనం 3 రైళ్లను పరిగెత్తిస్తున్నాం. ఒకటి శ్రీ సత్యసాయి ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై ఎమ్మెల్యన్ సార్, అలాగే ఆత్మారామం బై అవర్ బిలవర్డ్ డివోటీస్, అలాగే శ్రీ సత్యసాయి వాహిని బై పికే రావు హైదరాబాద్. ఈ 3 రైళ్లు ఇప్పుడు పరిగెత్తున్నాయి ఏఎస్బిలో. ఈరోజు ఈ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక విధిలో భాగంగా మొట్టమొదట ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై శ్రీ ఎమ్మెల్యన్ సార్, మెంటార్ అండ్ ఫౌండర్ ఏఎస్పి చెన్నై. నెంబర్ 2 ఆత్మారామం బై ఆర్ఎల్ పాలేశ్వర్ గారు, సాయిరాం విశాఖపట్నం. నెంబర్ 2 ధారా గిరిజ, సాయిరాం వేమవరం. ఇదే కార్యక్రమంలో ప్రారంభంగా మన పూజ్యులు, ఆప్తులు, ఆత్మీయులైనటువంటి ఎమ్మెల్యన్ సార్ యొక్క ప్రత్యేక సత్సంగంతో మనం ప్రారంభిద్దాం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. అందరికీ సాయిరాం అండి. స్వామివారి ప్రణామం చేసుకుంటూ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం అదే సబ్జెక్ట్లో. మనం ఎక్కడ ఆపామంటే, చాలా ధైర్యంగా ఉన్నాడు అర్జునుడు, ఎన్నో చేశాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ఏబుల్ టు డూ హిస్ డ్యూటీ, తన కర్తవ్యాన్ని చేయని అంటాడు. ఇటువంటి ఇంతకుముందు ఎన్నో చేశాడు అని ఇంత చోట మనం ఆపుకున్నాము. రాయబారం ప్రస్తావన కూడా వచ్చింది. ఇక్కడ ఒక చిన్న పద్యం చెప్తారు స్వామి. కాలకూటమున అమృతం సుజయింపనీల, భయద దావాగ్నిలో మల్లెపూలు వెదజల్లు లీల, ముస్కరు నిర్మూల హితోక్తులు మేల, గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల, కుర్చబుద్ధుల కౌరపు అరమర తొలగి మన పొత్తుకొత్తరా, తాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలిగిన, యుద్ధమునకు సిద్ధమవక కాలహరణమిక ఎలా. ఈ వర్డ్స్ అన్నాడు అర్జునుడు ఆయన రాయబారానికి పోతుంటే. వాళ్ళు గంభీరంగా మాట్లాడాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఏమి ఆవహించిందో మనందరికీ తెలుసు. నేను నా కర్తవ్యం చేయను అంటాడు. సో దీనికి స్వామి ఏం చెప్తారో చూద్దాం. పాండవులు ఉత్తర దిశలో ఉంటారు, కౌరవులు దక్షిణ దిక్కులో ఉంటారు. ఇరువురు కలవాలంటే ఒకవైపున పడమర, ఇంకోవైపున తూర్పు అడ్డు వస్తుంది. చాలా అద్భుతమైన పదాలు వాడారు. మేము కలవాలంటే పైననే స్వర్గంలో కలవాలి, కానీ కింద కలవటానికి వీలు కాదు అని దృఢంగా చెప్పాడు అర్జున్. సో ఆ విధంగా కృష్ణుడు తాత్పర్యం చేస్తుంటే చాలా తొందర పెట్టాడు. వాట్ ఈస్ ద రీజన్? తన బంధువులు కానీ, ఫ్రెండ్స్ని కానీ, తన గ్రాండ్ ఫాదర్స్ని కానీ గురువులుగా ఎవరు చూడలా. ఇక్కడ పదం వాడారు స్వామి. దృష్టి వికసించక పూర్వము విశాల భావంగా ఉండినాడు అర్జునుడు. యుద్ధభూమిలో వచ్చేటప్పుడు మధ్యలో రథం పెట్టమన్నాడు, అందరిని చూశాడు, ఏగాదిగా చూశాడు. ఆ రోజు ఎంత తొందరగా వారు చేద్దామా అని పురికెళ్ళిపోయాడు అర్జునుడు. ఈ మిడిల్ స్థానంలో ఉండేటప్పటికి కృష్ణ, సో మెనీ బ్రదర్స్ ఆర్ దేర్, అందరూ తాతలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరితో చాలా కాలం గడిపాను, వాళ్ళందరినీ ఎలా చంపాలి, చంపి ఎలా భరించాలి. సొంత మాటలు వద్దు, స్వామి మాటలు చదువు.
ఎలా చంపాలి, ఎలా భరించాలి. దట్స్ వై నా కళ్ళు తిరుగుతున్నాయి. ఇంటికి పోదాం పద అన్నట్ట, కథలు ఇంటికినే అన్నట్టు. ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడాడో, నేను ఒక సినిమా చూసాం మేము, శ్రీకృష్ణార్జున యుద్ధం అని పోలీసు. కృష్ణ పరమాత్మ అందరికీ కానుకలు ఇచ్చారు, అర్జునుడికి ఏమి ఇవ్వాలి, ఆలింగనం చేస్తున్నాను. నాకు వెంటనే అప్పుడు రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి గుర్తుకొచ్చాడు. నేనే ఇవ్వగలను, ఆయన్నే ఇచ్చుకున్న వాడికి ఇంకేం కావాలి. అలాగనే శ్రీకృష్ణుడు అంటే సినిమాలో బహుశా అప్పుడు కూడా అలా చేసి చాలాసార్లు చేస్తుండొచ్చు ఆ విధంగా, ఎందుకంటే అంత క్లోజ్గా ఉంటారు. ఎప్పుడైతే ఈ మాట్లాడేటప్పటికి కృష్ణుడు మండిపడ్డాట. ఇప్పుడు మాట వాడాడు, మనకు గీతలో చెప్పిన క్షుద్రం హృదయ దౌర్బల్యం అని దూషించాడు కూడా. ఈ విధమైన పిరికి పంద యుద్ధం ఎందుకు కావాలి? బహుశా గీతా వ్యాఖ్యానంలో ఈ మాటలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. నువ్వు ధీరుడిగా నిరూపణ చేసి దీనుడివై ప్రత్యపిస్తున్నావు. ఇంత శోకంతో బాధపడే వ్యక్తి వైద్యునకు శిష్యుడే గాని యోగులకు శిష్యుడు కాదు. ఇలాంటి వాళ్ళని నా శిష్యులు అని చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉంది అని కూడా అన్నాడు. యుద్ధం ఇప్పటికప్పుడే పుట్టిందా? కాదు కదా. మనం 3 నెలల బట్టి ప్లాన్ చేస్తున్నాం, రాయవారం జరుగుతుంది. ఈ ఏడుపేదో అప్పుడే ఏడుచుంటే, ఈ దౌర్బల్యం అప్పుడే నువ్వు చూపిస్తుంటే నాకు ఇందులో ఐ కుడ్ నాట్ ఎంటర్. అందరికి బంధువులకి, అందరు ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాసావు, జాబులు రాసావు, సమ్మతి పొందావు, అందరూ చేరారు నీ పక్కన. ఇటువంటి సమయంలో నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్మూలన చేసుకుంటున్నావు అన్నాడు. చాలా కఠినమైన పదాలు వాడాడు. సార్కి తెలియారు కోటేశ్వరరావు గారు, ఇంకెవరికైనా గీత అర్థం తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండాలి. నీవు దౌర్బల్యుడవు, దౌర్భాగ్యుడవు. ఒక పరమాత్మ మాటలు అన్నాడంటే చూడండి, నాట్ ఓన్లీ దట్, నువ్వు పిరికి పందవు అన్నాడు. అందరితో ఊరుకోలా. నీ బోటి వారిని చూసి రాబోయే జనరేషన్, నీ కొడుకులు మనవులంతా నీ పరాక్రమం చూసి నవ్వవలసి వస్తుంది. పేరు చూస్తేనా అర్జున్ అని పేరు పెట్టుకున్నావు ఉన్నావు. ఇందులో వండర్ ఏంటంటే అర్జున్ యొక్క డిఫరెంట్ నేమ్స్ డిఫరెంట్ సందర్భాల్లో స్వామి నేరేషన్ ఇస్తున్నారు. ఇక్కడ అర్జున అంటే హోలీనెస్, పవిత్రము, నిర్మలము. ఇలాంటి నిర్మలమైన నిశ్చలమైన అర్జునకు ఈ మాలిన్యము, ఈ దౌర్భాగ్యము ఎందుకు ప్రవేశించింది? కారణం ఏంటి మన అందరికీ తెలుసు. సింపుల్ రీజన్ అనమాట, ఇగ్నోరెన్స్, అజ్ఞానం. అంటే అర్జునుడు అజ్ఞాని అని మనం అనకూడదు. మనం ఎవరండి? పరమాత్మ అన్నాడు, ద రీజన్ ఈజ్ నీ అజ్ఞానం అన్నారు. అతని రోగాన్ని చక్కగా కనిపెట్టాడు వైద్యుడు కృష్ణ పరమాత్మ. దట్స్ వై హీ రెడీ టు స్టార్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఏ రోగమో తెలియదు, రకరకాలుగా మందులు ఇచ్చి జనాలను ఇబ్బంది పెడుతున్నారు. నవేడేస్ ఒక 10 లిస్ట్ రాస్తారు, అది అందులో మనకి ఆ రోగి సూటబుల్ ఎన్ని ఉంటాయో తెలియదు ఏమో. నేనైతే 6 నెలలు బట్టి మింగి నేను ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ. సో నౌ కృష్ణ స్టార్టెడ్ హిజ్ ట్రీట్మెంట్. స్వామి ఒక మాట చెప్తున్నాడు, భగవద్గీత స్టార్ట్ అయింది ఏ శ్లోకంతో స్టార్ట్ అయిందో అందరూ తెలుసు. ధృతరాష్ట్రుడితో ప్రారంభమైంది.
కృష్ణ పరమాత్మ నిజంగా అనుకుంటే భగవద్గీత ప్రారంభం కాగానే ఏ కర్మయోగము, అయితే ధర్మయోగము, అయితే నిష్కామ కర్మం, యూ కెన్ టీచ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా భక్తి యోగం కూడా బోధించవచ్చు. అలా చేయలే, కెప్ట్ సైలెంట్. మనం విన్నాం సుధాకర్ గారు చెప్పినప్పుడు. ఇది ఎవరెవరికి పోలిక కాదు, ఇది ఎవరికి కంపారిజన్ కాదండి. ఎవరు చెప్పే మాటలు వారిది. నాకు ఎందుకు చెప్పాను కదా, ఎందుకనో ఇది ఐ వాంట్ టు టేకప్ దిస్ ప్రాజెక్ట్ అనుకున్నాం, రికలెక్ట్ అవుతుంది. కృష్ణుడు కెప్ట్ సైలెంట్ ఎప్పటిదాకా? 2వ అధ్యాయం దాకా. మొదటి అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి ఎవరన్నా? నాకైతే తెలీదు. 47. ఓకే. మొదటి అధ్యాయం అంతా అర్జును గొడవ సరిపోయింది, ఏడ్చుకోవడం. అర్జును విషాద యోగం అన్నారు. అర్జునుడు ఏడిస్తేనే విషాదం అన్నారు, మన ఏడుపు అంటుంటారు. ఒకసారి అనుకోకుండా బాగా ఒక 15-20 సంవత్సరాలు ఈ టాపిక్ మీద చెప్పాను. అర్జునేమో విషాద యోగం అన్నారు, మనదే ఏడుపు అన్నారు. అంటే ఏడుపుల్లో తేడా ఉంది. మన ఏడుపు వేరు, అతని ఏడుపు వేరు. ఆయనకే ఏం కాంక్షలు లేవన్నాడు. అకాంక్షే విజయం కృష్ణ, ఏం వద్దన్నాడు. అతను గొడవంతా విన్నాడు, అతని ఏడుపంతా విన్నాడు. ఏం కించిత్ మాటైనా ఉపయోగపడుతుంది. ఎవరేంటారు ఎంత గొప్పవాడో చూడండి. మనం అవతలాడు ఒక మాట మాట్లాడితే మనం అవతలాడు ఏం చెప్పాడో చెప్పాలో మర్చిపోతున్నాడు. జనరల్గా నేను అట్లా చేస్తున్నాను ఈ మధ్య. హియర్ కృష్ణ వాజ్ టోటలీ సైలెంట్. మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో 11వ శ్లోకంతో ఎంటర్ అయ్యాడు. అప్పటిదాకా హీ హాజ్ లాట్ ఆఫ్ పేషెన్స్. స్వామి చాలా లాజికల్ గా చెప్పారండి. ఇది కేవలం విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చెప్పారు కనుక ఎగ్జామ్ పిల్లల యొక్క దృష్టిలో స్వామి మాట్లాడారు. అది గొప్పతనం. ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో అట్లా మనకు స్వామి తెలియజేశారు. పిల్లలకి చెప్పారు. పిల్లలకి చెప్పినా కూడా నిగూఢమైన అర్థాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో అంతా ఓపిక పట్టిన తర్వాత చాలా చమత్కారంగా మాట్లాడారు స్వామి సత్సంగాలంతా. ఈ టోటల్ ఎసెన్స్ కూడా. అయ్యా నీ సరుకంతా అయిపోయిందా అని ప్రశ్నించాడు. ఉన్న సరుకంతా తమలో నింపుకున్నంత పిల్లలు ఎగ్జామినేషన్ హాల్ లోపల పేపర్లో విడిచిపెట్టినట్టుగా ఎంపీ హెడ్ అయిపోయింది. నేను మాకు లెక్చరే ఉన్నాడు, బాటనీ లెక్చర్. నా బుర్రలో అంతా మీ బుర్రలో మీ భుజస్కంధాల మీద పెట్టా, మీరు తీసుకుపోయి ఎగ్జామినేషన్లో పెట్టాలన్నారు. నేనైతే తిరుపతిలో ఎంఏ సోషియాలజీలో అయితే అదే చేశాను. ఒక పేపర్ కాగానే ఇంటికి వచ్చి తలంటి పోసుకునేవాడిని, తలస్నానం చేసేవాడిని. అంటే మళ్ళీ కొత్త పేపర్ ఎక్కించడానికి. ఎంపీ హెడ్ అయింది అర్జున్. అప్పుడు ప్రారంభించారు కృష్ణుడు. నీ యందు కార్పణ్య దోషం ప్రవేశించింది, దీనికి తగిన పథ్యం ఇస్తానని కోరుకున్నాడు కృష్ణుడు. ఇందాక రీజన్ చెప్పాడుగా, అతనికి మోహానికి కావచ్చు, అతని శోకం యొక్క కారణం ఏంటంటే అజ్ఞానం. అప్పుడే దెన్ హీ స్టార్టెడ్ సాంఖ్య యోగం. సాంఖ్య యోగంలో ఆత్మ అనాత్మ భావం అయిపోయింది మనకి. సుధాకర్ గారి దగ్గర ఈ గోయింగ్ టు స్టార్ట్ కొత్తది. ఈ ప్రూవ్డ్. ఇప్పుడు మాట చెప్తారు, అజ్ఞానంలో ఉండిన వాడికి ఆత్మ అనాత్మ అనే విషయాలు ఎట్లా అర్థం అవుతాయి? క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్, రోగంతో ప్రమాదమైన స్థితిలో ఉన్నవానికి డాక్టర్ మొదట ప్రమాదం తప్పించే మెడిసిన్ ఇవ్వాలి, తదుపరి తగిన ఉపచారాలు చేయాలి. ప్రమాదం ముంచుకొని పోతుంటే ఉపచారాలు చేసుకోవచ్చుంటే ప్రమాదం తప్పదు. సో మొట్టమొదటి ప్రమాదాన్ని కొంతవరకు తలాచి తదుపరి ఉపచారాలు ప్రారంభించాలి. మునిగిపోయేవాడిని ముందు లేవదీసి తదుపరి ఉపచారాలు చేయాలి. వాడు మునిగిపోతుంటే వానికి ఉపచారాలు చేయబోతుంటే మునిగి చచ్చిపోతాడు. జస్ట్ లైక్ దట్ అర్జునుడు శోకం మోహంలో 2 పదాలు వాడారు. అతనికి శోకము ఉంది, మోహం ఉంది. రెండిట్లో కూడా మునిగిపోతున్నాడు. దట్స్ వై కృష్ణ రెడీ టు డూ
ట్రీట్మెంట్ ఫర్ బోత్ శోక అండ్ మోహాన్ ట్రీట్మెంట్ చేయాలనుకున్నారు. సో వీక్నెస్ గా ఉన్నాడు కనుక అతని ధైర్య సాహసాలు అనే స్ట్రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చాక కృష్ణ పరమాత్మ. సో దట్ హీ స్టార్టెడ్ దిస్ వాట్ ఈజ్ ఆత్మ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉండవలసిన వాడు అని ఇంపార్టెన్స్ ఆఫ్ ఆత్మ అండ్ అనాత్మ యొక్క విషయాన్ని బోధించడానికి ప్రారంభించాడు. సో యొక్క పేరా చూసి నెక్స్ట్ ఇద్దామండి. సో డిఫరెన్స్ వాటి ఆత్మ అనాత్మ డిఫరెన్స్ చెప్తున్నారు ఇక్కడ. ఓ అర్జున, నువ్వు భయభ్రాంతులతో ఎట్టి చిన్న కార్యమైనా సాధించలేవు. నువ్వు ధైర్యంతో నిలవాలి, ఏ విధమైన భయమునకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. ఈ విధముగా నీవు ఉండినప్పుడే నీతో ఎంత కార్యమైనా నేను సాధిస్తాను అన్నాడు. అది ఈయన పార్ట్ కూడా ఉంది. అతను యుద్ధం చేయకపోతే పరమాత్మకు కూడా ఇబ్బంది వస్తుంది. ఈ చెప్పినంతసేపు కూడా పరమాత్మ, చూడండి మహాభారతంలో కృష్ణుడి క్యారెక్టర్ అద్భుతంగా ఉంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడండి. బ్యూటిఫుల్ క్యారెక్టర్ మహాభారతం సీరియల్లో. ఎప్పుడు చూసినా నవ్వుతుంటాడు. అద్భుతమైన రోల్. కృష్ణుడు ఆ సమయంలో కూడా నవ్వుతూనే ఉంటున్నాడు. అర్జునుడు ఏడుస్తూనే ఉంటున్నాడు. చాలాసార్లు చెప్తుంటాడు, నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు. ఏడ్చేవాడు అజ్ఞాని, నవ్వేవాడు జ్ఞాని. దీంట్లోనే కనపడుతుంది. ఈ జ్ఞాన అజ్ఞానంలోనే కనిపిస్తుంది ఆత్మ అనాత్మల విభాగం అంటున్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆత్మ అయితే అర్జునుడు అనాత్మ. ఇప్పుడు చక్కటి పదం వాడారు. నీది, నాది, నీకు, నాకు సంబంధించిన విషయం బోధిస్తానన్నాడు. స్వామి ఒక మాట అంటారు, యు ఆర్ మైన్, ఐ ఆమ్ యువర్స్ అని చెప్పి. ఇక్కడ స్వామి తేడా ఏం చూపించాలి, అందుకనే మాట అన్నారు, యు ఆర్ మైన్, ఐ ఆమ్ యువర్స్ అని. ఇక్కడ కృష్ణుడు వారి పదం చూస్తే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. నేను నీవు కావాలా, నీవు నేను కావాలా? నేను నీవు కావాలంటే నేను ఒక దౌర్భాగ్యుని కావాలి. నాలో ఇట్టి దౌర్బల్యము ఏమాత్రము ప్రవేశించదు. లేదు, నీవు నేను కావాలని యోచిస్తున్నావా, ఫాలో మీ, నన్ను ఫాలో చేయి. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, ఇది మనకి భగవద్గీతలో చివరిలో వస్తుంది, బట్ మధ్య మధ్య రిపీటెడ్గా కూడా వాడుతుంటారు. నీవు నేను కావాలని యోచిస్తున్నావా, జస్ట్ ఫాలో మీ, నన్ను ఫాలో చేయి. అప్పుడే అర్జునుడు కరిష్యే వచనం తవ, స్వామి నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను అన్నాడు. సో ఆ విధంగా అతనికి ధైర్య సాహసాలు అందించి కార్యం నందు ముందంజ వేసే ప్రోత్సాహాలు అందించాడు కృష్ణ పరమాత్మ ముందు. అప్పుడే అయిపోలేదు, మనం వీఆర్ స్టిల్ స్టార్టింగ్. సో ముందు అతనికి ధైర్య సాహసాలు అందించి జస్ట్ కార్యోన్ముఖం చేసే ప్రయత్నం, ఉత్సాహం, ఎంకరేజ్, గివింగ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. నువ్వు చేయగలవరా అంటే పిల్లలు చేస్తారు. అయ్యి నువ్వు బాబో అయితే నెగిటివ్ కాన్సెప్ట్ చెప్పావు అనుకోండి, ఒకప్పుడు కూడా అది కూడా తప్పే. అన్నం చనిపోతే బూచోడు వస్తాడు, ఇవన్నీ కూడా రాంగ్ కాన్సెప్ట్స్. మనం తెలియక చేసామో తెలియదు. మరి వాడు అన్నం చనిపోతే బూచోడు వస్తాడని చెప్తాము, అంటే వాడికి నాటిపోతుంది ఏదో బూచోడు అని చెప్పి. అదే అమ్మా, నువ్వు అన్నం తినకపోతే నీ నీరసం వస్తుందిరా అని కూడా చెప్తుంటా పెద్ద. ఎవరు? ఓ
ఓకే, యూ కెన్ స్టాప్ హియర్, ఎందుకంటే ఇంకా 2 సత్సంగాలు ఉన్నాయి. దయచేసి లీజర్గా తొందరపడి పరిగెత్తకండమ్మా. మాకు చాలా మంది దగ్గర పుస్తకాలు లేవు, ఆ విషయం మీరు గుర్తించండి. అందరూ కూడా నాట్ ఓన్లీ టు ఏ పర్టికులర్ కాదు, ఒకవేళ నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా లిమిటెడ్ మెంబర్స్ దగ్గర బుక్స్ ఉన్నాయి. జై సాయిరామ్. శ్రీమతి ఆర్ఎల్ పాలేశ్వరి గారు, సాయిరాం, విశాఖపట్నం. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, ఆత్మారామం అనే ఈ గ్రంథాన్ని మరొక్కసారి చదవడానికి అనుగ్రహించిన స్వామికి, అవకాశం ఇచ్చిన గురువు దంపతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయిరామ్. మనకు సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరామ్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. ఈ ఆత్మారామం అనే ఈ గ్రంథాన్ని నిన్న శ్రీయుతులే ఎల్ఎస్ ప్రకాష్ రావు గారు చదివారండి. వారు చదివిన చివరి 2 లైన్లు మనం ఒకసారి పునశ్చరణ చేసుకుని నెక్స్ట్ నేను చదువుతానండి. సాయిరామ్. ఈశావాస్యమిదం సర్వం అనగా నీ యొక్క దేహమందున్న ఈశ్వర తత్వాన్ని గొప్పగా భావించి అన్ని దేహములందున్న సమిష్టి ఈశ్వర తత్వము ఎంత గొప్పదో నీవు యోచించుకోవడానికి పూనుకోవాలి. నీలోని ఈశ్వరతత్వము నీకు గొప్పగా అనిపిస్తుంది. నీ స్థాయి నుండి చూసినప్పుడే సమిష్టి ఈశ్వరతత్వము ఎంత గొప్పదో తెలుస్తుంది. మనము సముద్రాన్ని ఒక మూల నుండి చూస్తే మనకు అనంతమైనదిగా సముద్రం కనిపిస్తుంది. ఏరోప్లేన్ నుండి చూస్తే చిన్నగా ఒక లేక్లా కనిపిస్తుంది. కనుక నీవు ఉన్నత స్థాయికి పోయినప్పుడే ఈ జగత్తు అత్యంత అల్పమైనదిగా కనిపిస్తుంది. సత్యమైన బ్రహ్మతత్వము ఈ మిథ్యైన జగత్తులో ప్రతిబింబించడం చేతనే ఈ జగత్తు మనకు గోచరిస్తుంది. కానీ లేకపోతే ఈ జగత్తే లేదు. పాలు లేక పెరుగు కాదు, పెరుగు లేక వెన్న రాదు. ఇంతవరకు సరి చదివారండి. ఆ తర్వాయి భాగం నేను చదువుతున్నాను. సాయిరా. 20వ భాగం సత్సంగం, సత్కర్మలు, జీవిత సాఫల్యం. చెంబు బావి యందు చెరువునందును కూడా పట్టినంత నీరు పొట్ట నింపు. ప్రాప్తి ఎంతో ఫలము అంతే ఎందేగిన ఉన్న మాట తెలుపుచున్నమాట. మనం ఒక చెంబుని తీసుకెళ్ళి దాన్ని బావిలో ముంచినా కానీ చెరువులో ముంచినా దానికి ఎంత సామర్థ్యం ఉందో అంతే నీరు పడుతుంది. మనకి కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా మనకి ఎంత ప్రాప్తమో అంతే ఫలము లభిస్తుందని మనకి స్వామి చెప్తున్నారండి. పవిత్రాత్మ స్వరూపులారా, ఒక చేత్తో చప్పట్లు కొట్టడం అసంభవము. అటులనే మానవుడు ప్రయత్నించక ఫలమును పొందటం కూడా అసంభవము. జగత్తునందు ఏ మానవుడు గాని తాను ప్రయత్నించక కార్యఫలమును ఆశించడం ఒక విధమైన బలహీనత. ఎట్టి కార్యమునకైనను మనము అంతయో ఇంతయో ప్రయత్నం చేసి తీరాలి. యత్న ప్రయత్నముల్ మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము అని ఒక పాట స్వామి రచించి చూపించారండి. ఇందులో సాధనమున పనులు సమకూరు ధరలోన, మనం సాధన చేస్తేనే, మనం ప్రయత్నిస్తేనే ఏ పనులైనా జరుగుతాయని కూడా ఇక్కడ చెప్తున్నారండి. ప్రకృతి పరమాత్మ వేరు కాదు. విశ్వము విశ్వేశ్వరుడు భిన్నము కాదు. అజ్ఞాన స్థితి యందు ఏది మనము ప్రపంచమని విశ్వమని భావిస్తున్నామో అదియే జ్ఞాన స్థితి యందు ఆత్మ అని, విశ్వస్వరూపుడని, పరమాత్ముడని మనం విశ్వసించుచున్నాము. రెండింటినీ విచారణ చేసినప్పుడే దాని సత్యమును మనం గుర్తించుటకు వీలవుతుంది. జ్ఞాతుం ద్రష్టుం తత్వేన ప్రవేష్టం అనగా
ప్రతి విషయము కూడాను మనం కొంత విచారణ చెయ్యాలి. బెంగుళూరు మార్కెట్లో మంచి మధుర రసమును అందించే మామిడి పండు ఉంటుందని మనం విన్నాం. కానీ విన్నంత మాత్రమున దాని అనుభూతిని మనము అందుకోలేము. మనము మార్కెట్కు వెళ్ళి దానిని చూడాలి. చూచినంత మాత్రమున కూడాను దాని రసము మన జఠరమునకు చేరదు. దానిని అనుభవించడానికి దానిని అందుకోవాలి. అదే విధముగానే జ్ఞాతుం అనగా తెలుసుకోవాలి, ద్రష్టుం తెలుసుకున్నటువంటి వారిని దర్శించాలి, దర్శించినటువంటి దానిని అనుభవించాలి. కనుక మనము జగత్తు జీవుడు రెండునూ దేవుడే అనే తత్వాన్ని తెలుసుకొని దానిని దర్శించి అనుభవించుటకు తగిన ప్రయత్నము చేసినప్పుడే మన జన్మము సార్థకమవుతుంది. మొదట ప్రకృతి యందు పరమాత్ముడున్నాడనే సత్యాన్ని గుర్తించాలి. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు అని భావించకూడదు. బాహ్య దృష్టి చేత మనము దీనిని వస్త్రం అంటున్నాం, లేక ఒక బట్ట అంటున్నాం. కానీ విచారణ శక్తి చేత ఇది దారముల యొక్క చేరిక అని మనము చెప్పవచ్చును. దారము లేక వస్త్రము కానేరదు, మట్టి లేక కుండ కానేరదు, బంగారము లేక నగ కానేరదు, బ్రహ్మము లేక ప్రకృతి లేదు. కనుకనే ప్రకృతి బ్రహ్మల యొక్క అవినాభావ సంబంధాన్ని గుర్తించే ప్రయత్నమునకు మనము పూనుకోవాలి. ఇక్కడ జగత్ అనగా ఏమిటి, నేననగా ఏమిటి, బ్రహ్మనగా ఏమిటి అనే విచారణ మనము ప్రారంభించాలి. జగత్తు అనే మార్కెట్లో జీవుడు అనే పండు మనకు లభిస్తోంది. కనుక జగత్ అనేటువంటి దానిలో చేరి జీవతత్వములో ఉన్న ఆనందమనే దైవతత్వాన్ని అందుకోవడానికి అనుభవించడానికి మనము ప్రయత్నం చేయాలి. అన్నిటి యందునూ ఉన్న ఏకత్వం అనే దానిని మనము గుర్తించాలి. అనేక లోహములతో చేయబడి అనేక ఆకారములతోనూ అనేక వర్ణములతోనూ కూడియుండు అనేక పాత్రల యందు కనిపించే ప్రతిబింబము ఒక్క సూర్యునిదే అనే తత్వాన్ని మనము గుర్తిస్తున్నాము. అదే విధముగానే సర్వజీవుల యందు ప్రకాశించే ఆత్మతత్వము, నాలో ఉన్న ఆత్మతత్వము ఒకటే అనే సత్యాన్ని గుర్తించటమే జ్ఞానమని చెప్పవచ్చును. కానీ భిన్న భావముల చేత మన జీవితమును ఒక విధమైన కృత్రిమ జీవితముగా మార్చుకొనడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. అందరి యందున్న ఏకత్వం ఏమిటో మనము గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇందులో ఒకరిని నేను రాముడా అని పిలుస్తున్నాను, అతడు లేచి నేను అంటున్నాడు. ఇంకొకరిని కృష్ణ అని పిలుస్తున్నాను, అతను నేను అని లేస్తున్నాడు. ఇంకొకరిని నేను లక్ష్మీనారాయణ అని పిలుస్తున్నాను, అతను కూడా నేను అని లేస్తున్నాడు. రామ, కృష్ణ, లక్ష్మీనారాయణ, మాధవ అనే రూపనామములు ప్రత్యేకంగా గోచరిస్తూ ఉండినప్పటికీ నా యొక్క పిలుపుకు అందరి నుండి నేను నేను అనేటటువంటి ఏకత్వమైన జవాబే వచ్చింది. కనుక నేను అనేటువంటి తత్వము సర్వుల యందు కూడాను వ్యాపించి ఉన్న ఆత్మతత్వమే. హూ యామై, నేను ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు ఆయామై, నేను నేనే అని జవాబు సరి అయినటువంటిదిగా గుర్తించాలి. ఇదియే సరి అయినటువంటి అద్వైతము. అట్లు కాక అహం బ్రహ్మాస్మి, అయాం బ్రహ్మ అని చెప్పినప్పుడు ఇందులో దైవత్వము గోచరిస్తుంది. ఇక్కడ ఐ అనేటటువంటిది ఒకటి, బ్రహ్మ అనేటువంటిది ఒకటి, రెండుగా మనకు గోచరిస్తున్నాయి. ఇట్టి ద్వైత భావమే మానవునికి అనేక రకములైన భిన్న భావములకు, భిన్న ప్రవర్తనలకు, భిన్న తలంపులకు అవకాశము కల్పిస్తోంది. దివ్యాత్మ స్వరూపులారా, మానవత్వమునందున్న
ఏకత్వాన్ని గుర్తింపచేసేదే ఆత్మజ్ఞానము. మానవుల యందు 4 రకములైన భావములు కలవారున్నారు. తనలో ఉండే దోషమును, పరుల యందున్న మంచిని గుర్తించేవాడు ఉత్తముడు. తన యందున్న దోషములను, పరుల యందున్న దోషములను ప్రకటించేవాడు మధ్యముడు. తన యందు లేనటువంటి మంచిని, పరుల యందు లేనటువంటి చెడ్డను ప్రకటించేవాడు అధముడు. ఈ 3 తత్వములే కాక 4వ తత్వమునకు సంబంధించిన వాడును ఒకడున్నాడు. అతడు కేవలము తన యందున్న మంచిని మాత్రమే చెప్పుకుంటూ, తన యొక్క తత్వమును మాత్రమే ప్రకటించుకుంటూ పోయేటటువంటి వాడు. వీడు అధమాధముడు. దీనిని ఆత్మస్థుతి అని కూడాను చెప్పవచ్చును. ఆత్మస్థుతి అనగా ఆత్మను స్తుతించినా కూడాను ఒక ఉపకారమే అగును. కానీ అహంకారమును స్తుతించుకొనడం కేవలం అజ్ఞానమే యొక్క లక్షణమే. ఇట్టి అహంకారమునకు గురి అయినటువంటి వాడు రావణాసురుడు. కేవలము అహంకారమే కాకుండా అసూయ భావములు, దుష్టశక్తి అయిన కామము అతన్ని ఆవరించి ఉంటున్నవి. ఇతడు విశ్రవసు, బ్రహ్మ, కైకసి అనే 2 పుట్టినవాడు. ఇతనికి కుంభకర్ణుడని, విభీషణుడని 2 సోదరులు కలరు. విభీషణుడు పుట్టినప్పటి నుంచి కూడాను మహాభక్తుడు. రావణుడు తపస్సంపన్నుడు. నిరంతరము తపస్సును ఆచరించి ఈశ్వరుని కటాక్షమునకు గురి అయి అనేక వరములను కూడాను అందుకొన్నటువంటి వాడు. ఆ కాలమున మయుడనే రాక్షసుడు చిత్రకూట పర్వతము పైన చక్కని పట్టణమును నిర్మించుకొని ఉంటూ ఉండేవాడు. అది ఇంద్రలోకమును కూడాను మరిపింపచేసేటువంటి పట్టణము. ఆ మయుని యొక్క బిడ్డయే మండోదరి. ఈ మండోదరిని పెండ్లాడినాడు రావణాసురుడు. ఆమె యందు సర్వ సద్గుణములు ఉంటూ ఉండేవి. ఆమె యొక్క శాంతము, ఆమె యొక్క దయ, ఆమె యొక్క ప్రేమ, ఆమె యొక్క సద్భావములు ఏ మాత్రము కూడాను రావణునకు ఉండేవి కాదు. అట్టి గుణవంతురాలని దుర్మార్గుడైన రావణుడు పెండ్లాడినాడు. పెండ్లాడిన దినము నుండి అడుగడుగునను దినమునకు అనేక రకములైన బోధలను సలిపి పతిని ఏ విధముగానైనా రక్షించుకోవాలని ఆ సతి కావలసినంత శ్రమపడింది. కానీ అతడు తన దుర్బుద్ధులు ఏ మాత్రము మార్చుకుంటకు ప్రయత్నించలేదు. వినాశకాలే విపరీత బుద్ధి. దినమునకు అతని దుర్గుణములు అధికమగుతూ వచ్చాయి. సోదరుడైన విభీషణుడు కూడాను అనేక రకములైన ధర్మములు బోధిస్తూ వచ్చాడు రావణునికి. రావణుడు సర్వధర్మములు ఎరిగినటువంటి వాడు. ఎన్ని ధర్మములు ఎరిగిన ప్రయోజనం ఏమిటి? ఆచరణ యందు లేని ధర్మములు అజ్ఞానంతో సమానమే. 64 విద్యలు కూడాను రావణుడు నేర్చుకున్నాడు. ఎన్ని విద్యలు నేర్చిన ఏమి ఫలము? తన నొసటి వ్రాత తప్పింపగ ఎవరి తరము? చెడ్డ బుద్ధులు తన తల చేరనేని బండబారును బుద్ధులు ఎండబారు. ఎన్ని విద్యలు నేర్చినా నుదుట వ్రాసిన రాత తప్పించడం ఎవరితరం కాదు. చెడ్డ బుద్ధులు ఎవరికైతే ఉంటాయో వారి బుద్ధి బండపారిపోతుందని ఇక్కడ స్వామి చెప్తున్నారు. సాయిరాం. రావణుడు కట్టకడపటికి తన రాజ్యమును, తన జాతిని కూడాను నాశనము చేసుకున్నాడు. ఇతని సోదరుడైన విభీషణుడు మహాసాత్వికుడు. అతడు పుట్టినప్పటి నుండి కూడాను భగవన్నామ చింతన చేతనే తన యొక్క కాలము గడుపుచుండెడివాడు. అతడు తపస్సు ఆచరించేటువంటి సమయమునందు బ్రహ్మ వచ్చి ప్రత్యక్షమై నీకు ఏమి వరము కావాలో కోరుకునుము అని అన్నాడు. అప్పుడు విభీషణుడు నా చిత్తము నిరంతరమును భగవంతుని పాద పద్మములయందు స్థిరముగా నెలకొని ఉండునట్లు వరమిమ్ము అని ప్రార్థించాడు.
అటువంటి సాత్విక హృదయము కలిగినటువంటి వాడు కనుకనే రామచంద్రుని చేరగలిగినాడు. తన యొక్క సోదరులను, ఆస్తిని, పాస్తిని, ఆలుబిడ్డలను కూడా త్యజించి కేవలము రామచంద్రుని యొక్క పాదమే గతి అని తాను రాముని ఆశ్రయించుతూ వచ్చాడు. మదీయ ధనధారాది సర్వస్వం తే సమర్పితం, సర్వలోకైకనాథత్వం రక్షమాం శరణాగతం. నా యొక్క ధనము, భార్యా బిడ్డలు, సర్వస్వం భగవంతుడా నీకే అర్పిస్తున్నాను, నువ్వు సర్వలోకైకనాథుడువు, నిన్ను శరణాగతి కోరుకుంటున్నాను అని చెప్పి విభీషణుడు అన్నారు సాయిరాం అని ప్రార్థించాడు. భగవత్ కటాక్షము ఒక్కటి ఉండినంత మాత్రమున ఎంతటి కార్యమునైనను కూడాను మనము సాధించుటలో సందేహము లేదు. విద్యార్థులారా, మనము లోకములో అనేక విధములైన ఆనందము నిమిత్తమై అనేక మార్గములందు ప్రాకులాడుతున్నాము. లోకమునందు ఎందరో ధనవంతులు కలరు, గుణవంతులు కలరు, విద్యావంతులు కలరు, బలవంతులు కలరు. కానీ మానసిక శాంతిని సంపాదించుకునే మానవులు ఎక్కడా కూడాను కనిపించటం లేదు. కౌరవుల విషయం చూడండి, వారికున్న ధనబలము, జనబలము ఎంత అంతా అని చెప్పుటకు వీలు కాదు. కావలసినంత బలము ఉండినప్పటికీ వారికి నిరంతరము అశాంతియే ప్రాప్తిగా మారింది. దైవమును ధర్మమును దూరం చేసుకున్న తర్వాత మానవునికి మానసిక శాంతి ఏ రీతిగా లభిస్తుంది? మనకు నిజమైనటువంటి బలము ధర్మబలము, ధర్మబలము దైవబలము. ధర్మము దైవము అనే రెండు రెక్కలను ధరించి మనము విశ్వములో విహరించాలి. ధర్మము దైవము అనే రెండు చక్రాల రథముతో మనము ఈ ప్రపంచమునంతా కూడాను తిరగాలి. ఈ రెండింటితో ఆదర్శవంతమైన జీవితమును అనుభవించాలి. ఇట్టి పవిత్రమైనటువంటి ధర్మమును ఈనాడు విస్మరించి కేవలము అధర్మము, అక్రమము, అనాచారము, అన్యాయములందు పాల్గొని మన పవిత్రమైన మానవ జన్మాన్ని నిరర్ధకంగా గావించుకుంటున్నాం. రామాయణమునందున్నటువంటి ఆదర్శవంతమైన జీవితములందు ఒక్కొక్క దానిని మనము ఆచరణ యందు ఉంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రావణుని యందున్న మంచి గుణములను కూడాను మనము కొంతవరకు ఆదర్శంగా తీసుకోవాలి. రావణుని యందు మంచి గుణములు లేకపోలేదు. అతడు దైవ చింతన యందు నిమగ్నుడైనప్పుడు తన దేహమునే పరమాత్మకు అందించుటకు సంసిద్ధుడయ్యేవాడు. ఇతడు నిజముగా ధర్మపరుడు, ధర్మజ్ఞుడు కూడాను. దుర్గుణములు అతనికి సహజరీతిగా వచ్చినటువంటివి కావు. కొన్ని శాపముల చేత ఆ విధమైన దుర్గుణములు, దురాలోచనలు అతనిని ఆవరించినవి. శాపములకు కర్మలే కారణము. మనము ఎట్టి కర్మలు చేతుమో అట్టి ఫలితమునే అందుకోవడానికి సంసిద్ధులుగా ఉండాలి. మనము ఎట్టి విత్తనములు నాటుకుందుమో అట్టి వృక్షమే, అట్టి ఫలములే మనకు లభిస్తూ ఉంటాయి. మనము తెలియకుండా ఏదో ఉద్రేకము చేతనో, అజ్ఞానము చేతనో, అహంకారము చేతనో ప్రారంభము లోపల చెడు పనులకు పూనుకుంటాం. మనము కర్మను తెలిసి చేసినా తెలియక చేసినా అది దాని ఫలితమును మనకు అందించక మానదు. ఇది కర్మ యొక్క స్వభావం. ఇది ఒక గులాబీ పుష్పము. ఈ పుష్పమునందు చక్కని సువాసన ఉంటుంది. దీనిని ఎడమ చేతి అందుంచుకున్న, కుడి చేతి అందుంచుకున్న సువాసన మాత్రము మనకు సమంగానే అందిస్తుంది. ఈ సువాసన మనకు పరిసర ప్రాంతం వారికి కూడాను అందిస్తూ ఉంటుంది. ఇట్లే దుర్గంధమైన మరి ఒక పుష్పాన్ని మనం చేతి యందు పెట్టుకున్నప్పుడు ఆ పుష్పము కూడాను మనకు, మన పరిసర ప్రాంతముల వారికి కూడాను తన దుర్గంధాన్ని అందిస్తుంది. అదే విధముగానే దుర్గుణములు కలిగినటువంటి రావణాసురుని యొక్క దుర్భావములు అన్నీ కూడాను లంక అంతయు వ్యాపించి సాత్వికుడైన విభీషణుని యొక్క సద్భావముల మీదను కొంతవరకు తమ ప్రభావము చూపినవి.
విభీషణుడు శరణాగతి పొందుటకై రాముని కడకు వెళ్ళినప్పుడు అక్కడ సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలైన వారందరూ కూడాను వాడు రాక్షసుని యొక్క తమ్ముడు, అన్నకు దుర్గుణములు ఉండినప్పుడు తమ్మునికి మాత్రము దుర్గుణములు ఉండవా అని సందేహించినారు. పాపం సద్గుణవంతుడైన విభీషణునకు ఆ చెడ్డ పేరు రావణుని కారణము సంగదోషమే రావడానికి కారణం. విభీషణుడికి ఆ చెడ్డ పేరు రావడానికి కారణము సంగదోషమే. కనుక మనము సంఘము యొక్క సుగుణ దుర్గుణములను కొంతవరకు విచారించి అందులో చేరడానికి పూనుకోవాలి. మనము చేరేటటువంటి సమాజములో ఉన్న సద్గుణములు మాత్రమే మనము స్వీకరించడానికి పూనుకోవాలి. చెడ్డవారితో చేరినప్పుడు మనము కూడాను కొన్ని దినములలో చెడ్డవారుగా మారిపోతాం. మంచివారితో చేరినప్పుడు మనలో కూడాను మంచి భావములు ఆవిర్భవిస్తాయి. చిన్నపిల్లల హృదయము స్వచ్ఛమైన పవిత్రమైన తెల్లని వస్త్రము వంటిది. తెల్లటి వస్త్రము పైన ఎట్టి కలర్ చుక్కలు వేసినప్పటికీ అతి త్వరగానే కనిపిస్తూ వస్తాయి. కనుక మీ యొక్క చిత్తమును పవిత్రమైన రీతిగా పెట్టుకొని పవిత్రమైనటువంటి సంఘమునందే మీరు సమావేశము కావడానికి పూనుకోవాలి. విద్యార్థులారా, పవిత్రమైన భారతదేశమునందు పుట్టి భారతీయులమని పేరు పొంది హిందూ మతము యొక్క సాంప్రదాయములను కూడాను అనుభవిస్తూ మనది పవిత్రమైన సాంప్రదాయమని చెప్పుకుంటూ దానిని ఆచరణ యందు ఉంచకుండినా మన పేరును ఊరును కూడా అనర్థకము గావించిన వారమవుతాం. యువకులు అందరూ కూడాను ఆచరణ రూపకంగా ప్రచార బోధకులుగా తయారై మంచి భావములను లోకమునకు అందించాలి. ఇది చాలా సరి అయినటువంటి సమయం. మీ వయస్సు కూడాను సరి అయినటువంటిది వయస్సు. ఈ బాల్యమునందే మీరు పవిత్రమైన భావములు హృదయమునందు చేర్చుకున్న మీ యవ్వనమునందు కానీ వృద్ధాప్యమందు కానీ దీనిని ఎంత వరకైనా సాధించుటకు ఎట్టి సందేహము ఉండదు. భావి భారతోద్ధారకులైన విద్యార్థులారా, మీ పవిత్రమైన భావములు ఆచరణ యందు చూపాలి కానీ కేవలము మాటల యందు చూపి ప్రయోజనం లేదు. మనము 100 చెప్పుట కంటే 1 చేసి చూపించడానికి పూనుకోవడం మంచిది. ఈ విధమైన ఆచరణ రూప సత్ప్రవర్తనమును అందుకొనే నిమిత్తమై ఈ సమ్మర్ క్లాసు లోపల మనము ప్రవేశించాము. 1 మాసకాలము పవిత్రమైన ఈ అవకాశమును మనము అనుభవించి తిరిగి మనము పైకి వెళ్ళిన తర్వాత ఈ విధమైనటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే నిజంగా మనం దురదృష్టవంతులమనే చెప్పవచ్చు. అనేక మంది పెద్దలు అనుభవజ్ఞులు నిత్యము అనేక రకములైనటువంటి మార్గములను ప్రబోధిస్తూ వస్తున్నారు. అందరి ఉన్నటువంటి మంచి భావములనే మనము స్వీకరించి వాటిని ఆదర్శవంతంగా నిరూపించడానికి పూనుకోవాలి. ఈ విధమైన ఆదర్శాన్ని నిరూపించుకోవడంలో మీరు ఈ పవిత్రమైన కాలాన్ని అందుకున్నటువంటి వారే దీనిని సద్వినియోగపరిచేటువంటి వారుగా రూపొందాలి. మీ జీర్ణశక్తిని మీరు చాలా భద్రముగా చూసుకోవాలి. నిత్యము అనేక మంది అనేక రకములైన విందులు మీకు ఆరగింప చేస్తున్నారు. ఇందులో కొంత మాత్రమేనా మీరు జీర్ణం గావించుకొని తిరిగి దాని యొక్క శక్తిని మీ దేహమునందు పుష్టిగా వ్యాపింప చేసుకోవడానికి తగినటువంటి కృషి సలపాలి. ఇక్కడ ఉపన్యాసములు జరిగిన తర్వాత మీ వసతులకు వెళ్ళి అనవసరమైన మాటలతో కాలము వ్యర్థము గావించక విన్నటువంటి విషయములు కొంతవరకు మననము చేయడానికి ప్రయత్నం చేయాలి. మనన స్మరణ సమ్మిళితం మంత్రం. మనన స్మరణ సమ్మిళితం మంత్రం.
ప్రతి మాట కూడాను ఒక మంత్రమే, ప్రతి శబ్దము కూడాను ఓంకారమే, సర్వత్రా పరమాత్మయే. కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము మనకు ప్రాప్తించినప్పుడు దీనిని దుర్వినియోగం చేసుకోవడం కూడా ఒక దురదృష్టం. విద్యార్థులారా, మనము అనుభవిస్తున్న ఈ ఆనందము క్షణికమైన ఆనందంగా రూపొందకూడదు. ఇది శాశ్వతమైనటువంటి అద్వైత ఆనందంగా మారాలి. మానవుడు ఆనంద పిపాసి, తాను ఆనందమయుడు. అలాంటి ఆనందమయుడు, ఆనంద పిపాసి అయిన వాడు ఏ మాత్రము కూడాను విచారమునకు గాని, దుఃఖమునకు గాని, దుష్ట గుణములకు గాని అవకాశమును అందించకూడదు. ఈ వయస్సునందు యువకుల చిత్తమును ఉద్రేకము, కోపతాపములు, ఈర్ష్యాసూయలు, అహంకారము కొంతవరకు చెడగొడుతూ ఉంటాయి. అట్టి సమయమునందు మీరు ఏకాంతంగా కూర్చుని దానిని చక్కగా విచారించి సరి అయిన మార్గమునందు ప్రవర్తించడానికి పూనుకోవాలి. అంతేకాని మనకు తోచినప్పుడంతా ఉద్రేకంతో ముందు కార్యరూపంలో పూనుకోకూడదు. ఏ విధమైనటువంటిది చాలా పాపమునకు గురి అవుతుంది. ఆ విధమైన ఉద్రేకంతో ఏ కార్యమైనా చేస్తే అది పాపానికి గురి అవుతుంది. కనుక మనం కారణమును తీసుకొని చక్కగా విచారణ జరిపి ఇది మన మంచిక చెడ్డక, భవిష్యత్తులో దీనివల్ల కీర్తిన అపకీర్తిన, ఇది అందించినది మానవత్వాన్న దానవత్వాన్న, ఇది మనలను ఏ రకమైన మార్గంలో కొనిపోవచ్చున్నదనే విషయాన్ని చక్కగా విచారించి ముందుకు కొనసాగించాలి. ఎన్ని వేద శాస్త్ర ఇతిహాస పురాణములు మనము పఠించినప్పటికీ నిత్యాచరణ యందు ఉండవలసినటువంటి సులక్షణములు లేకుండా పోయినా అవన్నీ కూడాను కేవలము కాలము వ్యర్థం గావించుటకే అవుతుంది. మనము నిత్య జీవితము లోపల ప్రధానమైనటువంటి రీతిగా మనము నడవాలి. పవిత్రమైన జీవితాన్ని పెంచుకోవాలి, మానవత్వాన్ని నిలబెట్టుకోవాలి, దైవత్వాన్ని ఆవిర్భింప చేసుకోవాలి. జంతువునాం నరజన్మ దుర్లభం, నరజన్మెత్తి వానరులుగా మనము ప్రవర్తించడము నరజన్మమునకే అవమానకరము. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, ఈ పవిత్రమైనటువంటి విషయాలు మీ హృదయమునందు భద్రపరుచుకొని నిత్య జీవితము లోపల ఆచరణ యందు పెట్టడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. సాయిరామ్ అండి, చదవనండి కొంచెం. అమ్మ సాయిరామ్, అమ్మ సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్ అండి. అవకాశం ఇచ్చిన అనుగ్రహించిన స్వామికి, అవకాశం ఇచ్చిన గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. అందరికీ సాయిరామ్ అండి. సాయిరామ్. ధారా గిరిజ, సాయిరామ్, వేమవరం. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్య సాయి గణాధిప. ఏకశ్లోకి రామాయణం. ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగాం కాంచనం వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలిని గ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం. 21వ అధ్యాయం. కొలదిగా పుట్టును తొలుత చెదలు కొరికి తినివేయు త్వరలోన కొయ్యలంత దుష్ట గుణములు సూక్ష్మమై తోచు మొదలు పెదప నాశంబు చేయు నీ పెద్దనైనా. చెదలు చాలా చిన్నవిగా వచ్చి మొత్తాన్ని చెక్కని ఎలా మొత్తం అంతా పాడి చేస్తాయో అలానే దుష్టగుణములు కొంచెంగా మొదలయ్యి చివరికి మొత్తాన్ని నాశనము చేసేస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నారు స్వామి. విద్యార్థులారా, మనస్సు తన యొక్క దౌర్జన్యమును, హింసా విధానమును
విడచార్చుట అత్యవసరము. నిరంతరము పరులను పోల్చుకొనుట, తనను సమర్థించుకొనుట వంటి దుష్ట భావములు విడనాడుటయే మానవునికి తరుణోపాయము. మనలోని దుర్గుణాలని కొంచెం కొంచెం మటుమాయం చేసుకుంటూ మంచిలోకి వెళ్ళాలి. అదే మానవుని యొక్క మంచి పని, తరుణోపాయము అని తెలియజేస్తున్నారు. గడియారం చూడు, టిక్కు టిక్కుమనుచు టిక్కుమనుచు ఆగిపోవచ్చు సాగిపోవచ్చున్నది. ఈ టిక్ 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 అనేటువంటిది అనంతమైన అవిరామ విధానము. గడియారం గురించి స్వామి తెలియజేస్తున్నారు. అంతకు ముందు దాంట్లో కూడా దీంట్లోనే వాచ్ గురించి చాలా చక్కగా తెలియజేశారు. దీని టిక్కులకు టిక్కులకు మధ్యలో కొంత విరామము ఉంటున్నది. మానవుని జీవితము కూడా అంతే. మానవుని హృదయము నాడులు కొట్టుకొనుచు ఆగిపోవచ్చు, కొట్టుకొనుచు ఆగిపోవచ్చు, సాగిపోవచ్చున్నది. జీవితము జననము మరణము, జననము మరణము అను ఈ రెండింటికి మధ్యలో ఉంటున్నది. ఇందాకే రావణుని యొక్క శాపాలు ఆయన కర్మల ప్రభావమే అని చెప్పేసి, అంటే మనము ఏమి చేసినా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, యద్భావం తద్భవతి. అలానే ఇక్కడ పునరపి జననం పునరపి మరణం అని చెప్పేసి తెలియచేస్తున్నారు. పుట్టిన తర్వాత మనకు మరణం అనేది తప్పకుండా వస్తుంది, మళ్ళీ పునర్జన్మ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి తెలియచేస్తున్నారు. దీని తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. నదిలో ఈదువాని వలె మనము ఇంతకు ముందు అనుభవించిన అనుభూతులను విసర్జించి ముందుకు పోవుటకై ప్రయత్నించాలి. ముందు ఉన్నటువంటి జలమును వెనుకకు తోసుకొని పోయినప్పుడే తాను ముందుకు కొనసాగిపోవటానికి వీలవుతుంది. నదిలో చాలా మంది ఈత కొట్టడం మనం చూస్తూ ఉంటాము. వాళ్ళ నీటిని అలా కొడుతూ చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. అది చూసినప్పుడు చేయాలనిపిస్తుంది, కానీ రాదు, చేయలేము కూడా. చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలానే మనం చేసే పనులు కూడా చెడుని పక్కకి తోసుకుంటూ చెడు విషయాలను వినకుండా మంచి వైపు వెళ్తూ ఉంటే మన ఆలోచనలు కూడా మంచిగా కొనసాగిపోవటానికి వీలవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ముందు జలమును తాను తోయకుండా తాను ఉన్న స్థానమని ఉండును. నిజముగా మానవుడు పూర్వము అనుభవించిన అనుభూతులను విసర్జించి ముందు మార్గము వెతుకుటకై ప్రయత్నించినప్పుడే హాయి. అదే జీవితము యొక్క కర్తవ్యము. ఈ విధమైన మార్గమును అవలంబించటం చేత స్మృతి అనేటువంటిది పెరుగక, మనస్సుకు మచ్చలు చేరక, క్రోధాది విషయములకు అవకాశము కలుగక, ద్వేషమునకు ఏమాత్రమును కూడాను స్థానమివ్వక జీవితము హాయిగా సాగిపోతుంది. అనుభవించిన అనుభూతిని తిరిగి అనుభవించుటకై మానవుడు ప్రయత్నించడం చేతనే రాగద్వేషములు కాని స్మృతి యొక్క గుట్టలు కాని పెరిగిపోవటానికి అవకాశము ఉంటున్నది. మానవ జీవిత తత్వాన్ని గుర్తించటానికి యత్నించి గడియారముతో తన హృదయాన్ని చక్కగా పోల్చుకొని చూచినప్పుడు తాను జాగ్రత్త పడుటకు ఎంతైనా అవకాశము ఉంటూ ఉంటుంది. ఇన్ని అనుభవిస్తున్నా కూడాను మానవుడు తన సత్యాన్ని, తన నిజతత్వాన్ని ఏమాత్రము కూడాను గుర్తించుకోలేకపోతున్నాడు. నిరంతరము సుఖంగా ఉండాలని ఆశిస్తున్నాడు, కానీ సుఖము ఈ జగత్తునందు కలదా అనే విషయాన్ని అతడు ఆలోచించటం లేదు. గడియారం గురించి WATCH, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్. అంటే మనం చేసే పని, చేసే క్రియ అన్ని ఏది చేసి మన హృదయంతో ఆలోచించి మనము చెయ్యాలి. మన క్యారెక్టర్ అన్ని కూడా అన్నిటి గురించి మనకు
తెలియజేస్తుంది. ఎడ్యుకేషన్ బిల్డ్ బై క్యారెక్టర్ అని చెప్పి తెలియజేస్తాము. మన క్యారెక్టర్ ని కూడా మనం చేసే పనులను బట్టి నిర్ణయిస్తారని చెప్పేసి స్వామి గడియారాన్ని చాలా చక్కగా పోల్చి తెలియజేశారు. దాని గురించి మొన్న చాలా వివరంగా అత్తయ్య గారు చెప్పారు. అంత వివరంగా నేను చెప్పలేదు. ఈనాడు మానవుడు పోగు చేయటంలో, కూడబెట్టడంలో విశ్వాసం కలిగి ఉన్నాడు, కానీ విసర్జించటంలో మాత్రం విశ్వాసం లేకపోవచ్చున్నది. పోగు చేసుకోవటంలో చాలా ఇష్టం చూపిస్తున్నారు, కానీ దాన్ని విసర్జించటంలో మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. దీనికి నేను రిలేటెడ్ కాదు సాయిరా, కానీ నాకు గరికపాటి నరసింహారావు గారు చెప్పింది గుర్తొచ్చింది. ఒకసారి మీ అందరితో షేర్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయం అయి ఉండొచ్చు. ఆయన మొన్న చెప్తున్నారు, ఒక చోటకి వెళ్ళారట, బంధువుల పెళ్లికి వెళ్ళారట. ఆ పెళ్లిలో ఒక పెద్ద ఆయన, ఒక 90 సంవత్సరాలు ఉన్నాయట. ఆయన అంత పెద్ద ఆయన, చాలా డబ్బు సంపాదించారు. ఈయన తాతగారు ముత్తాత అని, తాత ఇంకా సంపాదించింది చాలు, చక్కగా దైవనామస్మరణ చేసుకుంటూ ఇంకా నాతో ఉంటావా అని అడిగితే, అవునా ఇప్పుడే ఎక్కడ్రా, ఇంకో పిల్ల ఉంది, అదిగో ఆ పిల్లట ఇంకా పాకుతోందిట. పాకుతున్న పిల్లని చూపించి, దీనికోసం రాయొద్దు, దీనికోసం కష్టపడాలి. ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు అంటే 90 సంవత్సరాలు ఆయనకి ముని మనవరాల కోసం ఆయన కష్టపడాలట. ఆయన విని, ఇంకా మారరు వీళ్ళు, వీళ్ళ పిల్లలు కాదు వాళ్ళ పిల్లలకు కూడా మన వాళ్ళ కోసం మనవరాళ్ళ కోసం కష్టపడుతూనే ఉంటారు అని చెప్పేసి ఆయన చెప్తుంటే నాకు ఇంకా ఇలానే ఉంటున్నాము, ఇలానే ఉంటున్నారు అనేది ఆయన తెలియజేశారు. నాకు చాలా బాగా నచ్చింది. మన కోసము, మన పిల్లల కోసమే కాదు, పిల్లల పిల్ల కోసం ఇంకా చాలా మంది ఉన్నారు అలా. ఎంతకాలమైనా ఆధ్యాత్మికము అనేది లేకుండా, మామయ్య గారు చెప్తూ ఉంటారు, ఒక ఇంట్లో భగవన్నామ స్మరణ అనేది కూడా వినని ఇళ్ళని నేను చూశాను అని మామయ్య గారు చెప్తూ ఉంటారు. అలానే ఆయన నోట్లో కూడా భగవన్నామ స్మరణ కాదు, ఇంకా మనుమనవరాల కోసం సంపాదించాలి అనే తాపత్రయంలో ఉన్నారు అని చెప్పి ఆయన తెలియచేశారు. నాకు బాగా నచ్చింది, అందుకని అది ఇక్కడ చెప్పాను. అని అతడు ఆనందము పొందుటకు మాత్రం విశ్వాసం లేకపోవచ్చున్నది. విసర్జించడంలో ఉన్నటువంటి హాయిని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించాలి. విసర్జన ఎందే మానవునికి వివేకము, విశ్వాసము కలుగుతాయి. అవి కలిగినప్పుడు అతడు ఆనందము పొందుటకు అర్హుడవుతాడు. మానవుడు నిజంగా సుఖ శాంతులను అనుభవించాలనుకున్నప్పుడు త్యాగమునకు పూనుకోవాలి. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు అన్న వేదం యొక్క విషయాన్ని చక్కగా గుర్తించటానికి మనము ప్రయత్నించాలి. త్యాగములో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనము కొంత విచారించాలి. భుజించిన ఆహారమే మరొక వైపున త్యాగము చేయకుండా మన ఆరోగ్యము చెడిపోతుంది. మనము తీసుకున్న గాలిని మరొక వైపున విసర్జించకున్నా ఊపిరితిత్తులు చెడిపోతాయి. ఒక దేహములో ఒక భాగములో ఉన్న రక్తము క్షణక్షణమునకు కూడాను ఆ స్థానమునే విసర్జించకుండా అందులో ఒక విధమైన కురుపుగా తయారవుతుంది. మనం తినే ఆహారము జీర్ణమయ్యి మలం ద్వారా వెళ్ళకపోతే ఎంత అనారోగ్యం వస్తుందో, మనం పీల్చే గాలి విడవకపోతే ఎలాంటిది వస్తుందో, అలానే రక్తం కూడా మారకపోతే అది ఒక పుండుగా ఏర్పడి మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. త్యాగంలో ఎంత హాయి, ఎంత క్షేమము ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించడము అత్యవసరము. కానీ మానవుడు అనుభవించిన దాన్నే నిత్యము జీవితమంతా కూడాను అనుభవించాలని ఆశిస్తున్నాడు. ఈ విధమైన దురాశ వల్ల తాను ఒక విధమైన శాంతి అనేటువంటి మరణాన్ని కూడాను అందుకోలేని దురదృష్టవంతునిగా తయారవుతున్నాడు. దురాశ వల్ల మరణాన్ని కూడా అశాంతిగా, దురదృష్టవంతునిగా తయారైపోతున్నారు అని చెప్తున్నారు. శాంతి జీవితమును అనుభవించాలన్నా,
శాంతి మరణమును అందుకోవాలన్నా, శాంతి ఆనందాన్ని, ఆదర్శాన్ని పరులకు అందించాలన్నా త్యాగము ప్రధానమైనటువంటివిగా మనము తీసుకోవాలి. కనుక త్యాగేనైకే అమృతత్వ మానషు అనేటువంటి తత్వాన్ని, సత్యాన్ని మనము చక్కగా అర్థం చేసుకోవాలి. దానికి మానవుడు నిత్యము తాను అనుభవిస్తున్న జీవితమునకు సంబంధించిన హింసావృత్తులు, దౌర్జన్యము పోల్చుకొనటము, తనని తాను సమర్థించుకొనటము అను 4 దుర్లక్షణములను తక్షణమే త్యాగం చేయాలి. దుర్లక్షణాలని 4టిని త్యాగం చేయాలి. ఆ 4 లక్షణాలు ఏంటో స్వామి చాలా చక్కగా తర్వాత పేరాలో తెలియజేస్తున్నారు. ఈ 4 పురుషార్థములకు విరుద్ధమైన గుణములుగా ఉండటం చేత, వాటిని అనుసరించటం చేత రావణుడు క్రూరుడుగా మారిపోయాడు. ఎంత భక్తుడు అయినప్పటికీ, ఎంత తపస్సంపన్నుడైనప్పటికీ ఈ 4 దుర్లక్షణములను తన తలపైన నాట్యమాడుతుండటం చేత, పైశాచిక ప్రవృత్తులు అంత కూడాను చేరటం చేత, ధర్మ అర్థ కామ మోక్షములు మరచటం చేత అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు పాల్పడి అధర్మమునందు ప్రవేశించినాడు రావణుడు. ధర్మార్థ కామ మోక్షాలను మర్చిపోయి ఆ ప్లేస్ లో అన్యాయము, అక్రమము, దురాచారము, అనాచారము, అసత్యాలకు పాల్పడి అధర్మమునందే ప్రవేశించినాడు రావణుడు. రావణ బ్రహ్మ. అలాంటి రావణ బ్రహ్మ రావణాసురుడిగా మారాడు. ఇట్టి వాటికి ఎట్టి ధర్మములు బోధించినప్పటికీ అవి తనకు విరుద్ధంగానే గోచరిస్తుంటాయి. కనుకనే రావణుడు మహా తపశ్శాలి అయినప్పటికీ ఈ విధమైనటువంటి దుర్మార్గములు అవలంబించడం చేత అతనికి దుర్గతి ప్రాప్తించింది. విశ్వవసు బ్రహ్మ యొక్క పుత్రుడైనప్పటికీ, తాను బ్రహ్మానుగ్రహము అనుభవించినప్పటికీ, దైవ శక్తులు పొందినప్పటికీ, దైవము యొక్క అనుగ్రహానికి పాత్రుడైనప్పటికీ, కట్టకడకు తన హృదయము యొక్క అనుగ్రహానికి పాత్రుడు కాలేకపోయాడు. అన్ని శక్తి సామర్థ్యాలు ఉండి, 64 కళ్ళలకు ఉండి, కుబేరుని దగ్గర పుష్పక విమానాన్ని పొందిన అలాంటి ఆయన హృదయంలో ఉన్న పరమాత్మను గుర్తించలేక చాలా నాశనమైపోయాడు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలకాపురికి దండెత్తిపోయి కుబేరుని ఓడించి అతని దగ్గర పుష్పక విమానాన్ని తెచ్చుకున్నటువంటి వాడతడు, అనగా అసూయపరుడు. ఎవరి దగ్గరైనా ఏదైనా విలువైన వస్తువు ఉన్నదన్నను, ఎవరైనా గొప్ప పేరు ప్రఖ్యాతులకు గురి అయినారన్నారు, వారిని చూచి ఓర్వలేనటువంటి చుప్పనాటి బుద్ధి రావణుడిది. ఇదియే కాదు, తన మామయ్యైన మయుని పట్టణమును కూడాను సాధించి, అందులో చేరి ఉన్న యక్షులను జయించి దానిని తన ముఖ్య పట్టణముగా ఏలుకున్నాడు. అది ఏ లంకా పట్టణము. మామగారు అయిన మయుని దగ్గర ఉన్నది కూడా తీసుకొని దానికి లంకా పట్టణము అనే ముఖ్య పట్టణంగా చేసుకున్నారు ఆయన. ఇట్టి దుర్మార్గపు బుద్ధులు కలిగితే అవి నేడు కాకపోయినా రేపైనను చెదలు వలె జీవితమును శిథిలము చేయటానికి పూనుకుంటామనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఒకప్పుడు చిన్నప్పుడు చెప్తూ ఉండారు, మీరు ఏదైనా తప్పులు చేస్తే వచ్చే జన్మలో కష్టాలు పడతారు. కానీ ఇప్పుడు అది కాదు, మనం చేసే ఏ తప్పైనా ఇక్కడే అనుభవించి వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. అదే జరుగుతోంది. కొంతమందిని చూస్తూ ఉంటున్నాం, మంచి చేస్తే మంచి జరుగుతోంది, చెడు చేస్తే వెంటనే కాదు కానీ కొంచెం తొందరలోనే వాళ్ళకి తెలుస్తోంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. వెంటనే జరగకపోయినా తర్వాత అయినా ఆ కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తారు అని చెప్పి మనము దాని గురించి ఎప్పుడు గుర్తుంచుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నారు. మన యొక్క బలహీనత వల్లను లేక ఆవేశం వల్లను కొంత దౌర్జన్యమునకు గురి అయి చేయరాని కార్యములను పూనుకుంటే
వాటి మూలమున మనము తరువాత అనేక విధములైన పశ్చాత్తాపములకు గురి కావలసి వస్తుంది. రామాయణమున రావణుని జీవితం మనకిట్టి దుర్గుణములు ఉండకూడదని బోధిస్తున్నది. రావణుడు అనేక మాయలను పన్ని రాముని కూడాను జయించటానికి పూనుకున్న దుర్మార్గుడు. మాయ సీత యొక్క శిరస్సును తీసుకువచ్చి రామునికి చూపించి నీ సీతను ఖండించి తినని చెప్పిన అసత్యవాది. మాయా సీత యొక్క శిరస్సు తీసుకొచ్చి రామునికి చూపించి సీత చనిపోయింది, సీతను నేను ఖండించాను అని చెప్పటం. అలాంటి అసత్యానికి కూడా రావణుడు కూడుకున్నాడు. సర్వజ్ఞుడు కావటం చేత రామచంద్రుడు దీనిని విశ్వసించక ఇట్టి మాయలు నా దగ్గర జరగవని వానికి బుద్ధి చెప్పటానికి పూనుకున్నాడు. మాయ రాముని యొక్క శిరస్సును కొనిపోయి సీతకు చూపించి సీతను కూడాను అనేక రకములైన దుఃఖములకు గురి చేశాడు. ఈ విధంగా పరుల యొక్క సంతోషమును చూచి సహించుకోలేనటువంటి వ్యక్తి రావణుడు. ఇతరులు సంతోషంగా ఉంటే వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు అని ఆలోచించే పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తే రావణుడు అని చెప్పి తెలియజేస్తున్నారు. పరుల ఆనందమును చూచి ఆనందించటమే నిజమైన మానవత్వానికి సరి అయిన గుర్తు, అదే కర్తవ్యము. ఇక్కడ నేను మన అహం సత్యబోధక సభ్యుల గురించి తెలియజేస్తున్నాను. సాయిరాం, ఎవరికైనా బాధ ఉంది అంటే మనందరము వాళ్ళ బాధ తొలగాలి అని చెప్పేసి ప్రార్థిస్తాం. వాళ్ళు ఆనందంగా ఉండాలి. మనం ఆనందంగా ఉంటే వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. అదే ఇక్కడ మనం చేయవలసిన కర్తవ్యము అని చెప్పి తెలియజేస్తున్నారు. పరుల ఆనందాన్ని కూడా మనం ఎంతో ఆనందంగా పంచుకుంటాం. వాళ్ళ బాధని కూడా అంతే తీసుకొని మనం చేయగలిగినది మనం చేస్తాము. కోటేశ్వర మాస్టర్ గారు మొన్న ధన్వంతరి చదవండి, రోజుకు ఒక్కసారి మీ వీలుని బట్టి అని చెప్పారు. అందరం చేస్తున్నాం. అలా మనం చేయగలిగింది మనం చేస్తాం. అందుకే అహం సత్యబోధక గ్రూప్ అంటే మా అందరికీ ఒక విధమైన ప్రాణము అని చెప్పి తెలియజేయచ్చు. ఈనాడు పరుల యొక్క ఆనందమునకు అడ్డు తగులుచు వారిని అనేక రకములైన అశాంతికి గురి చేసేటువంటి వ్యక్తులు లోకమునందు అధికమై ఉంటున్నారు. వీరందరూ రావణుని సంతతి వారే. యుగములు మారినా జగములు కదిలిన వ్యక్తి యొక్క భావములు ఏమాత్రము కూడాను మార్పు చెందటం లేదు. మన భావములు, మన ఊహలు, మన తలంపులు మారినప్పుడే ఇది ఒక పవిత్రమైన యుగముగా మనము భావించవచ్చును. కలియుగమునందు అనేక మంది గురువులు, అనేక గ్రంథములు, అనేక సంస్థలు, అనేక ఆచారములు, అనేక ఆదర్శాలు, అనేక మఠాధిపతులు కావలసినంత మంది ఉండి కూడాను కావలసినన్ని సమావేశములలో మనము పాల్గొంటున్నప్పటికీ అనేక ధార్మిక ఆధ్యాత్మిక గ్రంథములు మనం పఠించుచుండినప్పటికీ మన ప్రవర్తనలు, మన చిత్తములు ఏమాత్రము కూడాను పవిత్రతను పొందలేకున్నవి. నిజముగా ఇది జన్మాంతర సంస్కారం అని చెప్పవచ్చును. ఎంతమంది చెప్పినా విని అక్కడి నుంచి బయటకు వచ్చి చెప్పారులే, విన్నానులే అని దాన్ని మననం చేసుకోకుండా వాళ్ళు చెప్పారు, మనం ఈ చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తే ఏ విధమైన ఉపయోగము ఉండదు. అది జన్మాంతర సంస్కారము అవుతుంది. ఏదైనా చెప్తే వినగలిగి మళ్ళీ మననం చేసుకుని అలా ఉండటానికి, అలా ఆచరించడానికి ప్రయత్నిస్తేనే మనము మానవులుగా ఉంటాము అని చెప్పి తెలియజేస్తున్నారు. రావణునికి రాజనీతి బోధించేవారు శుక్రాచార్యులు. పరిపాలన చేయుటలో ఆధిపత్యమును వహించిన వాడు. భుజబలము, బుద్ధి బలము, అన్ని బలములు కలిగిన వారు సైన్యాధిపతులు. సౌశల్యవంతురాలు అయిన సతి. ఇంతమంది ఇన్ని రకములైన బోధనలు చేసినప్పటికీ అతడు తన మనస్సు మార్చుకొనలేదన్నా, తన ప్రభావము ఏమాత్రము కూడాను తగ్గించుకొనలేదన్నా, తనకు సరి అయిన సంస్కారము కలగలేదన్నా అది కేవలము ఒక జన్మాంతర కర్మనే. అతడు కేవలము మూర్ఖత్వమునందు మునిగి
ఎట్టి పవిత్రమైన బోధనలకును అవకాశమునందించినట్టి స్థితిలో తాను జీవిస్తూ వచ్చాడు. మూర్ఖత్వం అనేటువంటిది చాలా విరుద్ధమైనటువంటి స్థితి. ఈ మూర్ఖత్వాన్ని కూడాను మనము నిర్మూలం చేయాలి. దీనికి ఒక పద్యము చెప్పారు. తివిరి ఇసుకలో తైలంబు త్రియవచ్చు, చేరి మృగతృష్ణలో నీరును త్రాగవచ్చు, తివిరి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనస్సు రంజింపరాదయ్యా. ఎంత కష్టమైనా ఇసుకలోని తైలాన్ని తీయవచ్చు, అసలు మృగతృష్ణలో నీరు అనేది ఉండదు, అదైనా సాధించవచ్చు. కానీ కుందేటి కొమ్ము ఎక్కడా దొరకదు, కానీ కష్టపడితే కుందేటి కొమ్మును కూడా సాధించవచ్చు. కానీ మూర్ఖుడు అనే వారి మనస్సును మార్చడం మన తరము కాదు అని చెప్పేసి రావణాసురుడు ఎంత మూర్ఖుడో మనకు తెలియజేస్తున్నారు. అలాంటి మూర్ఖత్వాన్ని మనము నిర్మూలన చేయాలి అని తెలియజేస్తున్నారు. కొన్ని సమయములందు అతి సాత్వికమైనటువంటి వాడుగా కనిపించేవాడు రావణుడు. కొన్ని సమయములందు చాలా అమాయకుడుగా గోచరించేటటువంటి వాడు. మరికొన్ని సమయములందు తాను పరమ భక్తుడిగా నటించేటటువంటి వాడు. క్రూరత్వమునందు అంతకంటే మించిన వాడు ఉండడు. కన్న కొడుకును కాని, కట్టుకున్న భార్యను కాని, బంధుమిత్రులు కాని హింసించటంలో ఏ మాత్రము కూడాను వెనుకంజ వేయడు. కొన్ని సమయాల్లో చాలా గొప్పవాడుగా, చాలా మంచివాడుగా, కొన్ని సమయాల్లో ఎంత హింస అంత హింస అలా కనపడుతూ ఉండేవారట. పరమ సాత్వికుడును తనకు సోదరుడును అయిన విభీషణుని దయా దాక్షిణ్యము లేకుండా తరమ కొట్టాడు. విభీషణుని భార్య సరమ. ఈమె అనేక రకములుగా రావణుని పాదములు పట్టుకొని ప్రార్థిస్తూ వచ్చింది. తన తమ్ముని భార్య తనకు బిడ్డతో సమానము అయినప్పటికీ ఆమెను అనేక రకములుగా హింసలకు గురి చేశాడు. ఏ తర్వాత దీని యొక్క తత్వం ఏమనగా, రావణుడు అనేవాడు ఒక వ్యక్తి అని భావించకుండా మనలో ఉన్న దుర్గుణములు, దురాచారములు, దుష్ప్రవర్తనలు, దుశ్చింతలనే రావణుని ప్రభావములని భావించి మన ఆత్మనే రామచంద్రుడిగా విశ్వసించి ఈ దుర్గుణములను దూరము చేయుటకై మనము ప్రయత్నము చేసితిమేమి శ్రీరామ పట్టాభిషేకము మన హృదయ స్థానము నుండే జరుగుటకు ఏమాత్రము సంశయము ఉండదని మనము విశ్వసించాలి. రావణుని వ్యక్తిగా చూడకుండా మనలో ఉన్న దుర్గుణాలను దూరం చేసుకునేటట్టయితే శ్రీరామ పట్టాభిషేకము మన హృదయంలోనే జరుగుతుంది అని చెప్పి మనము గట్టిగా విశ్వసించాలి. రామాయణమునందు రావణుడు కేవలము చెడ్డవాడు అని మాత్రము భావించకూడదు. మన జీవితమే పెద్ద రామాయణము. మంచి చెడ్డల యొక్క చేరికమే మన హృదయం. చెడ్డ లేకుండా మంచి ఉండుటకు కానీ, మంచి లేకుండా చెడ్డ నిలుచుటకు కానీ వీలు కాదు. కానీ ఈ చెడ్డ చేత మంచి కొంతవరకును అణచబడుతుంది. అయినప్పటికీ మనము చెడ్డను అణచటానికి తగినంత మంచిని అభివృద్ధి కావించుకున్నటకు ప్రయత్నము చెయ్యాలి. ఇన్ని రకములైనటువంటి ఉపన్యాసములు మీరు ఇన్ని దినములుగా వింటున్నారు. చెప్పేటటువంటి వారు శ్రావ్యమైన రీతిలో ఆనందమైన హృదయాలతో చెప్తున్నారు. అందుకునేటటువంటి మీ హృదయాలు కూడాను చాలా సున్నితమైనటువంటివిగాను పవిత్రమైనటువంటివిగాను ఉన్నవి కనుక మీరు శ్రద్ధాభక్తులతో అందుకుంటున్నారు. స్వామి చెప్తున్నారు, చెప్పేవారు ఎంత చక్కగా చెప్తున్నారో మీరు అంతే శ్రద్ధగా వింటున్నారు. అయితే ఈ రెండింటి యొక్క చేరిక వల్ల కలిగిన ఫలితము ఏమిటా అని విచారించినప్పుడు ఏమాత్రము కూడాను ఫలితము కనిపించదు. వినినంత వరకు హాయిగానే ఆనందముగానే అనిపిస్తుంది. కానీ బయటికి పోయిన తర్వాత విన్న దానిని మరలా మనస్సుకు తెచ్చుకోవటం కానీ, అది ఒక ఆదర్శంగా భావించి అనుభవించటం కానీ జరగటం లేదు.
ఏ రోజు తిన్న అన్నము ఆనాడే అరిగించుకున్నప్పుడే రెండవ దినము అన్నము భుజించటానికి వీలవుతుంది. నేడు తిన్నటువంటి అన్నము రేపటికి అరగకుండినా మనకు అజీర్ణ వ్యాధి కూడాను సంభవిస్తుంది. ఏనాటి అన్నమును ఆనాడే అరిగించుకోవటానికి తగిన ప్రయత్నము చేసినట్టుగా ఏనాడు విన్న విషయములు ఆనాడే మన హృదయానికి హత్తుకొని పోయేట్టుగా మనము ప్రయత్నించాలి. ఆ విధమైనటువంటి ప్రయత్నానికి మనము పూనుకున్నప్పుడే పుష్టి అయినటువంటి దేహము, ఆనందవంతమైన జీవితము మనము అనుభవించటానికి వీలవుతుంది. అబ్బాయి ఎంత చక్కగా చెప్పారో, ఎంత బాగుందో అని విని అక్కడి నుంచి బయటికి వెళ్ళాక ఊసిపోలు కబుర్లు. అలా చేయకుండా విన్నది మనసులో పెట్టుకొని ఆచరణకు ప్రయత్నిస్తే మనకు చాలా బాగుంటుంది. తిన్న ఆహారం ఆ రోజే జీర్ణం అయితే బాగుంటుంది, కానీ తర్వాతకు వస్తే అనేక రోగాలు వస్తాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మనము విన్నది చక్కగా మనసుకు తెచ్చుకుంటే అలానే ఆహారం కూడా పుష్టిగా ఉండి మనము సంతోషంగా ఉండటానికి బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. విద్యార్థులారా, మీరు నిత్యము వింటున్న రామాయణములోని ఆదర్శవంతమైన జీవితాలను మీరు కొంతవరకైనా ప్రాక్టికల్లో అనగా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీరు సమ్మర్ క్లాసులో ప్రవేశించినందుకు, ఈ నెల దినములు ఈ బృందావనంలో నివసించినందుకు, పెద్దలైనటువంటి వారు అందించిన ఉపన్యాసములోని సారాంశం విన్నందుకు తగిన ఫలము లభించి ధన్యులు కావటానికి మీకు అవకాశము ఉంటుంది. మనము గడిచిపోయినటువంటి దానిని అప్పటికప్పుడే మర్చిపోవటానికి ప్రయత్నించాలి. గడిచిపోయిన వాటినన్నింటినీ కూడాను మనము వెంట తీసుకొని పోవటానికి ప్రయత్నించకూడదు. నిత్య జీవితంలో సంసార విషయములందు అనుభవించే బాధలు కానీ, దుఃఖములు కానీ, విచారములు కానీ అప్పటికప్పుడే మర్చిపోవటానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి జీవితాన్ని మనము అనుభవించటానికి ప్రయత్నించినప్పుడే మానవత్వంలో ఒక విధమైనటువంటి సాత్వికమును అందుకోగలము. మన ఉద్రేకాలను మొట్టమొదట అణుచుకోవటానికి ప్రయత్నించాలి. ఇందాక మామయ్య గారు చెప్పారు, అర్జున విషాద యోగం నుంచి సాంఖ్యయోగం 11వ శ్లోకం వరకు అర్జునుడు చెప్పిన ప్రతి విషయాన్ని చాలా సైలెంట్ గా నిశ్శబ్దంగా విని తర్వాత ఆయన చెప్పేది చెప్పారు. అలానే మనకున్న బాధలు కానీ బాధల్ని మర్చిపోతేనే మనము తర్వాత వచ్చే ఆనందాన్ని, సుఖాన్ని సంతోషంగా, అది ప్రయత్నపూర్వకంగానే చేయాలి, కానీ ఎవరో చెప్పారు ఏదో చేస్తామంటే కుదరదు. మనలో ఆనందాన్ని అనుభవించాలి, మనకు మనమే అనుభవించడానికి ప్రయత్నించాలి అని చెప్పి అప్పుడే మనకు సాత్వికత్వం అనేది మనము అందుకోగలము అని చెప్పి తెలియజేస్తున్నారు. మన ఉద్రేకాలను మొట్టమొదట అణుచుకోవటానికి ప్రయత్నించాలి. ఉద్రేకములు హృదయం నందు లేకుండా చేసుకున్నప్పుడే పెద్దలు అందించిన పవిత్రమైన భావములు హృదయంలో నిల్చడానికి వీలవుతుంది. నేను పూర్వమే చెప్పాను, ఏమీ లేని బుర్రలోన ఏమైనాను చేర్చవచ్చు. ఏమియో నిండియున్న తలబుర్ర అది ఖాళీయగునా, తలబుర్ర అది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా. ఏమీ లేని బుర్రలో అనేక చెత్త విషయాలు చాలా చక్కగా వినటానికి చెవులు రిక్కించి వింటూ ఉంటాం. అలాంటి దాంట్లో మంచి చెప్తే ఏం వినపడుతుంది? కొంచెం కూడా వినపడదు, అర్థం చేసుకోలేము. తల ఖాళీగా ఉంటే మనం చేసే ఏదైనా బాగుంటుంది. తలబుర్ర అది ఖాళీ కాక మనకు ఇలా సుకృతము నింపనగున అంటే తలలో చెడ్డు అంతా ఉంటే మనం ఏం చెప్పగలం? తల ఖాళీగా ఉంటే మనం చెప్పేది విని మంచి పని చేయటానికి కుదురుతుంది అని చెప్పేసి స్వామి తెలియజేస్తున్నారు. అని మన హృదయమును పాత్ర యందు ఏమేమో నింపుకొని ఉన్నాము. హృదయమును పాత్ర యందు ఏమేమో నింపుకొని ఉన్నాం. ఆ పాత్రలో ఈనాడు ఎట్టి పవిత్ర పదార్థము చేరటకును ఏ మాత్రము వీలుండదు. దుర్బుద్ధులు తలనున్న, దూరులు విను చెవులున్న, పొంచి చూచు కనులున్న,
పంచలవిను మనసున్న వంచిత గుణ చిత్తమున్న వంచించే పలుకున్న ఈ వికృతులు చూడగని న్యాయమిక బ్రతుకదన్నా ఏ గుణమును హృదయమున నిలువదన్నా. దుర్బుద్ధులు, చెడలో ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, చక్కగా చెవులు ఎవరు చెప్పినా చెడు చెప్తే చక్కగా వింటూ ఉంటాయి, అలానే చెడును చూస్తూ ఉంటాయి, అలానే ఇతర మీద చాడీలు చెప్పటానికి, అలానే వంచే గుణము, వంచే పలుకులు, ఇవన్నీ ఉంటే హృదయము సద్భావాలతో ఎలా ఉంటుంది, ఒక్కటి కూడా మంచి విషయము హృదయంలోకి చేరదు అని చెప్పి తెలియజేస్తున్నారు. కనుక ధర్మము, దైవము మన హృదయంలో నివసించాలనుకున్నప్పుడు ఈ విధమైన అపవిత్ర భావములు మన హృదయంలో చేరకుండా ఉండాలి. ధర్మము ఎక్కడ ఉండునో అక్కడ దైవము ఉండును, ధర్మము లేని చోట దయ్యము ఉండును. మనము సైతాన్కు గురి కాకుండా ధర్మానికి, అనుగ్రహానికి పాత్రులు కావాలి. ధర్మ ప్రవర్తనల యందు మన జీవితమును అంకితము గావించి ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందించి పవిత్రమైన మన భారతీయ ధర్మ సంస్కృతిని నిలబెట్టడానికి పూనుకోవలను. అందుకు రామాయణమునందున్న ఆదర్శవంతమైన జీవితాన్ని నిత్యము మనము స్మరించడానికి పూనుకోవాలి. అన్నిటికీ భక్తి ప్రధానము. భక్తి లేకుండా మనము ఎట్టి మేలును కూడాను పొందటానికి అవకాశము ఉండదు, అధికారం ఉండదు. ఎన్ని వేద శాస్త్ర ఇతిహాస పురాణములు చదివినప్పటికీ అందులో ఉన్నటువంటి ప్రేమతత్వం అనే దానిని అర్థం చేసుకున్నప్పుడే భగవంతుని అనుగ్రహానికి మనం గురి అవుతాం. దైవానుగ్రహమునకు పాత్రుడైన వాడు ఎట్టి వాడైనను సరియే, అతడు ఆదరణీయుడే. ధర్మము, దైవము మన హృదయంలో ఉంటే మనము ఏదైనా ఎన్ని శాస్త్రాలు విన్నా, ఎన్ని పురాణాలు, ప్రేమ సేవ, స్వామి చెప్పిన ప్రేమతత్వాన్ని అలవర్చుకుంటే మనము భగవంతునికి దగ్గరగా ఉంటాము. అలాంటి వాడే ఆదర్శ పురుషుడు, ఆదరణీయుడు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ విషయము రామాయణములో విభీషణ శరణాగతి ఘట్టమున స్పష్టమైనది. విభీషణుడు దూరం నుంచే రామచంద్ర శరణాగతిని అరుస్తూ వస్తున్నాడు. శరణాగతిని అన్న మాట వినపడగానే రామచంద్రునికి విభీషణుని ఎడ అనుగ్రహము కలిగినను రాజనీతి చక్కగా ఎదిగిన వాడు కనుక ఈ విషయమున తన పరివారం యొక్క అభిప్రాయము ఎట్లుండనో తెలుసుకునట మంచిదనుకుని అతనిని మనము అంగీకరింపవచ్చునా అని సుగ్రీవుణ్ణి, అంగదుణ్ణి, జాంబవంతుణ్ణి వీళ్ళందరినీ ప్రశ్నించాడు. వారందరూ వాడు మన శత్రువు యొక్క తమ్ముడు కనుక ఎంత మాత్రము అంగీకరింపరాదు అన్నాడు. ఇక్కడ ఇందాక లలిత గారు చెప్పిన దాంట్లోనే వచ్చింది, విభీషణుడు ఎంత సాత్వికుడో, ఎంత గొప్పవాడో, అలాంటి ఆయనే వదిలేశాడు అంటే అన్న చెడ్డవాడు కాబట్టి తమ్ముడికి కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి అనే ఆలోచనతో వాళ్ళు అందరూ కూడా ఎంత మాత్రము అంగీకరించలేదు. వెంటనే రాముడు ఎట్టి వారైనా కూడాను పర్వాలేదు, శరణుజొచ్చిన వారిని రక్షించడమే నా కర్తవ్యము. శరణాగతితో ఉంటే నేను రక్షిస్తాను, నన్ను ఎవరు శరణు కోరుకుంటే వారు రక్షిస్తాను అని చెప్పి చెప్తారు. నీవాడని ఒక పరియన ఏవాడను ఏలుదు అని, నువ్వే నాకు రక్ష అని అంటే నేను వాళ్ళు ఎలాంటి వారైనా వాళ్ళని రక్షించటానికి నేను వెనకాడను. గజేంద్రుడు ఎంతసేపు ఎంత పోరాడినా మొసలితో చివరికి నీవే నాకు దిక్కు, నువ్వు తప్ప ఇంకా లేదు అన్న తర్వాత ఆయన ఎలా వచ్చారో మనకు తెలియజేస్తారు. అలానే శరణాగతి అన్న వాళ్ళని భగవంతుడు రక్షించడానికి ఎంత దూరమైనా వెళ్తారు అని తెలియచేయటమే అని వారందరికీ తెలుపుతూ వచ్చాడు. అప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు, స్వామి ఇదే విధముగానే రేపటి దినము రావణుడే వచ్చి నేను నీకు శరణాగతిని అని ప్రార్థించితే, నేను నీవాడనే అని మొరపడితే
మొరపెడితే అతడిని ఏ రీతిగా మీరు క్షమించగలరు, ఏ రీతిగా రక్షించగలరు అన్నాడు. రావణునికి అంత ఉత్తమమైన భావమే కలిగితే నేను అతనిని అయోధ్యకే రాజుని చేస్తాను అన్నాడు రామచంద్రుడు. అమ్మ సాయిరామ్ తల్లి, కంక్లూడ్ చేయమ్మా. రావణాసురుడికి అంత చక్కటి ఆలోచన వస్తే అయోధ్యకే రాజుని చేస్తాను, కానీ శరణాగతిని వస్తే అయోధ్యకే రాజుని చేస్తాను అని చెప్పేసి శ్రీరామచంద్రుడు తెలియచేశారు. ఇంత చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, ఇప్పటిగా శ్రద్ధగా విన్న శ్రోతలందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరాం.